అసలైన ఆనందం. నేను జీవితంలో ఎన్నో దశలను దాటి ఇక్కడ వరకు వచ్చాను. నేను చేసిన ఎన్నో పనులు నాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ అనుకోకుండా చేసిన ఒక పని మాత్రం నాలో జీవితానికి సరిపడ్డ ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చారు రతన్ టాటా ఒకసారి. ఆయన చెప్పిన ప్రకారం ఒకసారి ఆయన మిత్రుడొకరు వచ్చి కొంతమంది వికలాంగ పిల్లలకు వీల్ చేసుకొనిమని అడిగారు. రతన్ టాటా 200 వీల్ చేసుకొని స్నేహితుడి కోరిక నెరవేర్చారు. ఆ స్నేహితుడు వాటిని పంపిణీ చేసేందుకు రతన్ టాటాను కూడా రమ్మన్నారు. పిల్లలకు తన చేతులతో ఆ కుర్చీలను అందించారు. ఆ కుర్చీలు అందుకున్న పిల్లలు ఎంతో ఆనందపడ్డారు. వాటితో అటు ఇటు తిరుగుతూ అప్పుడే రెక్కలొచ్చిన పక్షుల్లా తిరిగారు. పిల్లలంతా వాటిపైనే రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. ఎవరు గెలిచారో వారికి వచ్చిన బహుమతిని ఆ పిల్లలంతా పంచుకున్నారు. ఆ పిల్లలను చూసి రతన్ టాటా ఎంతో ఆనందపడ్డారు. అక్కడున్న పిల్లల్లో ఒక పిల్లవాడు రతన్ టాటా కాలు పట్టుకున్నాడు. రతన్ టాటా అతన్ని చూడగానే ఆ పిల్లవాడు అతన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడు రతన్ టాటా, ఎందుకలా చేస్తున్నావు? నీకేమైనా కావాలా అని అడిగారు. దానికి ఆ పిల్లవాడు, మిమ్మల్ని కాసేపు ఇలాగే చూడనివ్వండి. మీ ముఖం నాకు బాగా గుర్తుండాలి కదా. మిమ్మల్ని ఎప్పుడైనా స్వర్గంలో చూస్తే నేను మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా. అప్పుడు నేను ఈ వీల్ చైర్ ఇచ్చినందుకు మళ్ళీ ధన్యవాదాలు చెబుతాను అన్నాడు. పిల్లవాడి మాటలు విన్న రతన్ టాటా ఆశ్చర్యపోయారు. అసలైన ఆనందం అంటే అప్పుడే అతనికి అర్థమైంది. జీవితంలో ఎన్నో సాధించినా కూడా రాని ఆ సంతోషం ఆ పిల్లలకు చేసిన సహాయంలో తెలిసింది. తన కళ్ళు చెమ్మరించాయి. రతన్ టాటా కోట్లకు కోట్లు డబ్బు సంపాదించినప్పుడు, భారత కుబేరుడిగా ఎదిగినప్పుడు, ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టులకు దక్కించుకున్నప్పుడు ఆయనకు సంతోషం దక్కలేదు. కానీ దివ్యాంగ పిల్లలకు చేసిన సహాయంలో ఆయనకు అసలైన ఆనందం దక్కింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.